నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 'కల్కి' ట్రైలర్ తర్వాత ఇప్పుడు 'కన్నప్ప' టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ రెండిట్లలోనూ కనిపిస్తోంది హిందూ ధర్మానికి సంబంధించి మనం మైథలాజికల్‌గా ఉండేటువంటి ఒక సిరీస్ ఏమైనా కనిపిస్తోందా? సరికొత్త ట్రెండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైందా? ఓవరాల్‌గా గతంలో వచ్చిన సినిమాలకి, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సినిమాలకి వచ్చినటువంటి చేంజ్ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు. నమస్కారం అండి. నమస్తే ఎలా అండి. ఉన్నారు మీరు? బాగున్నానండి. సో, ఈ మధ్య కాలంలో వరుసగా వస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి అవును. ఫస్ట్ మనం ఈ 'కన్నప్ప' మూవీ గురించి చూసుకుంటే హ్మ్. ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం కనిపించాయి? ఇందులో క్యూరియాసిటీ పెంచినటువంటి అంశాలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ సినిమాకి ముందు నుంచి ఆహ్, రకరకాల అనౌన్స్‌మెంట్లు, అప్డేట్స్ వస్తున్నా గూడా ఎందుకనో పెద్దగా క్రేజ్ రాలేదు. కనిపించలేదు? ఇప్పటివరకు రాలేదు. హ్మ్. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ తోటి ఒక్కసారి అందరి అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తుంది. అంటే ఆ విజువల్స్ అవి మనం చెప్పాలంటే, మన సినిమా భాషలో చెప్పాలంటే స్టన్నింగ్ విజువల్స్ అని హ్మ్. చెప్పొచ్చు. చాలా బాగున్నాయి. అంటే జనరల్‌గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒక సినిమాకి సంబంధించిన ఇది టీజర్ కానీ, మరొకటి కానీ రిలీజ్ ఫస్ట్ చేయడం అనేది తెలుగు కూడా మూవీ అనేది. చాలా పెద్ద విషయం. అక్కడి హ్మ్. వరకు వెళ్ళి అక్కడ రిలీజ్ చేయడం. అయినా కూడా ఎవరు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఏదో అనే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ టీజర్ వచ్చిన తర్వాత మాత్రం అందరూ ఒక్కసారి హ్మ్. అలా తిరిగి చూసే పరిస్థితి కనిపిస్తుంది. హ్మ్. అంటే చాలా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అంటే ఇందాక నేనన్నట్టు ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకపోవడం కూడా ఒక్కోసారి అడ్వాంటేజ్ అవుతది. దీని మీద పెద్దగా అంటే వాళ్ళు ఎన్ని సార్లు ఎంతగా చెప్తున్నా కూడా సీరియస్‌గా తీసుకోలేదు హ్మ్. ఎవరు. అంటే అందులో ప్రభాస్ యాక్ట్ చేసాడన్నప్పుడు గానీ, అక్షయ్ కుమార్ యాక్ట్ చేసాడన్న అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు గానీ, మలయాళం నుంచి మోహన్ లాల్, తమిళ్ నుంచి శరత్ కుమార్, హ్మ్. ఇలా ఇంతమంది అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒకళ్ళన్నట్టుగా తీసుకొని ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగా దీన్ని ప్రొజెక్ట్ చేసినా కూడా రాని క్రేజ్ ఇప్పుడు ఈ టీజర్ తోటి వచ్చిందని చెప్పి నాకనిపించింది. సో, ఇంతకాలం వాళ్ళు సస్పెన్స్ మెయింటైన్ చేయడం వల్ల, లేకుంటే మన దేశంలో కాకుండా వెళ్ళిపోయి ఎక్కడో న్యూజిలాండ్‌లో మూవీ మొత్తం కంప్లీట్ షూట్ చేసుకోవడం వల్ల హ్మ్. ఎందుకని ఆ క్యూరియాసిటీ అనేది మిస్ అయింది ఇన్ని రోజులు? అంటే మనం ఇప్పుడు 'మంచు విష్ణు' మన కెరీర్‌ని మనం ఒకసారి చూస్తే, హ్మ్. ఆయన కెరీర్‌లో ఒక 3, 4 సినిమాలు మాత్రమే కమర్షియల్‌గా సక్సెస్ అయినాయి. హ్మ్. ఒక 'శ్రీను వైట్ల' డైరెక్షన్‌లో వచ్చిన 'ఢీ', తర్వాత 'దేనికైనా రెడీ' అని, లేకపోతే 'ఈడో రకం ఆడో రకం' ఇలాగా కేవలం 3, 4 సినిమాలు మాత్రమే హ్మ్. సక్సెస్ అయినాయి. మిగతా సినిమాలన్నీ కూడా ఏది ప్రజాదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద కూడా ఏదో ప్రయత్నం చేస్తున్నారులే అన్నట్టుగా అనుకున్నారే తప్ప ఇంత ఎఫర్ట్ పెట్టారు అని ఎవరు ఊహించలేదు. హ్మ్. అంటే ఇది యాక్చువల్‌గా 'తనికెళ్ళ భరణి' డైరెక్షన్‌లో రావాల్సిన సినిమా అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు. తర్వాత ఆయన రైటర్‌గా మాత్రమే అంటే కొంత రైటింగ్ వర్క్ చేసిన తర్వాత ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం. తర్వాత ఇప్పుడు ఎవరు 'ముఖేష్ కుమార్ సింగ్' అని చెప్పి ఆయన డైరెక్షన్‌లో చేశారనమాట. హ్మ్. సో, 'కృష్ణంరాజు' గారు 'ప్రభాస్' కోసమని రాసి పెట్టుకున్నటువంటి స్క్రిప్ట్ ఆ! దాన్ని ఇప్పుడు అవును. తనకిచ్చేసారు అడిగిన వెంటనే అనేది ఇంకో క్యూరియాసిటీని పెంచింది కదా! అవును. అంటే ఇది మన 'రెబెల్ స్టార్ కృష్ణరాజు' కెరీర్‌లో ఒక 'కలికితురాయి' లాంటి సినిమా ఇది. హ్మ్. అంటే ఆయన కెరీర్‌లో టాప్ 5 సినిమాలు అంటే గూడా అందులో 'భక్త కన్నప్ప' 'భక్త ఉంటది. కన్నప్ప' ఉంటది. హ్మ్. అలాగే మన బాపు గారి దర్శకత్వ ప్రతిభకి అద్దం పట్టిన సినిమాల గురించి చెప్పాలంటే ఫస్ట్ 'భక్త కన్నప్ప' గురించి చెప్తారు. హ్మ్. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 'కృష్ణరాజు వాణిశ్రీ'. అటు మ్యూజికల్‌గా చాలా బావుంటది. అంటే ప్రతి శివరాత్రికి ప్లే అయ్యే సాంగ్స్‌లో సినిమాల్లో ఇందులో కనీసం 2, 3 పాటలుంటాయి. అవును. 'కిరాతార్జునీయం' అది కానీ ఇంకో పాట 'శివుడి మీద ఉండే' పాట కానీ, హ్మ్. ఇవన్నీ గూడా ఈ సినిమాకి క్రేజ్ పెరగడానికి ఇప్పుడు దోహదపడతాయని నేను అనుకుంటున్నాను. హ్మ్. సో, ఇప్పుడు 'కన్నప్పలో' మీకు అట్రాక్టింగ్‌గా అనిపించింది ఏంటి? ఇది బావుంది లేకుంటే ఒక ఈగర్‌నెస్‌తో ఎదురు చూసే ఆహ్, అంశం ఏముంది ఇందులో? ఆ అదే, ఎలిమెంట్ ఏంటి? అదే అంటే సినిమాటోగ్రఫీ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. హ్మ్. హ్మ్. 'మంచు విష్ణు' పెర్ఫార్మన్స్ కూడా సెటిల్డ్‌గా ఉన్నట్టనిపించింది. అలాగే 'మధుబాల' హ్మ్. ఇప్పుడు 'బాంబే', 'రోజా' ఇటువంటి సినిమాల ద్వారా మొత్తం ఇండియన్ ఆడియన్స్ అందరికీ పరిచితులైనటువంటి 'మధుబాల' యాక్ట్ చేయడం కూడా ఇందులో ఉండడం వల్ల అంటే ఇది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. హ్మ్. ఇప్పటివరకు లైట్‌గా తీసుకున్న వాళ్ళు ఓహో! ఇందులో ఏదో విషయం ఉన్నట్టుంది. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక ట్రెండ్ చూస్తే, హ్మ్. మనము రీసెంట్‌గా చూసాము 'కల్కి' హ్మ్. ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. హ్మ్. అందులో కూడా
బేసిక్‌గా మనకు కనిపిస్తోందంతా అరే! ఈ స్టోరీ ఏదో మనం విన్నాము, లేకుంటే అప్పుడెప్పుడో చదువుకున్నాము అవును. అన్నట్టుగా ఉండే అశ్వత్థం. ఇప్పుడు స్టోరీ. అమితాబ్ బచ్చన్ ప్లే ఎ చేసిన క్యారెక్టర్ అశ్వత్థామ అశ్వత్థామ అని. క్యారెక్టర్ అని. సో, కల్కి అనగానే కలిపురుషుడు లేకుంటే కలియుగానికి సంబంధించి రిలేట్ చేసుకోవడం అనేది హ్మ్. హ్మ్. కనిపిస్తుంది. హ్మ్. ఇప్పుడు ఈ సినిమా కూడా కన్నప్ప అనగానే శివుడు మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒక భక్తుడి కోసం శివుడు ఏం చేశాడు అనేది కూడా ఉంటుంది. అవును. అంతకుముందు వచ్చినటువంటి 'హరోం హరా' కావచ్చు, 'గమ్ గమ్ గణేష' కావచ్చు, 'స్వయంభూ' అనేటువంటి మూవీస్ అన్నీ కూడా ఆ! టూ టిపికల్‌గా మనం ఏదైతే పూజలకు సంబంధించో, మన హిందూ ధర్మానికి సంబంధించి, పండగలకు సంబంధించినటువంటో అవును. రిఫ్లెక్ట్ చేస్తూ కనిపిస్తున్నాయి. అవును. సో, ఈ ఎలిమెంట్ మనకి మన దగ్గరున్నటువంటి సూపర్ హీరోస్‌ని పరిచయం చేస్తుందనుకోవాలా? లేకుంటే ఇందులో దీన్ని ఎలా చూడొచ్చంటారు? కరెక్టే. అంటే ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి 'హనుమాన్' సినిమా గురించి కూడా మనం హ్మ్. చెప్పుకోవచ్చు. అవును. అంటే ఇది మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఈజీగా కనెక్ట్ అయ్యేది. దేవుడికి సంబంధించినది కాబట్టి. అంతకుముందు నిఖిల్‌ది 'కార్తికేయ 2' 'కార్తికేయ' కూడా అక్కడ బాలీవుడ్‌లో చాలా పెద్ద స్థాయిలో విజయం సాధించడం మనం చూసాం. అంటే కృష్ణుడికి సంబంధించి ఉంటుంది. సుదర్శన మన చక్రం. ఇండియన్ ఆడియన్స్ అనే కాదు యూనివర్సల్ అప్పీల్ ఉన్నటువంటి ఇది. ఇప్పుడు ఇందాక మీరన్నారు 'సూపర్ మ్యాన్', 'స్పైడర్ మ్యాన్' ఇలాగా. ఈ వీళ్ళెవరికీ తీసిపోని ఇది మన 'హనుమాన్'. హ్మ్. అందుకనే మన ప్రశాంత్ వర్మ 'హనుమాన్' అని చెప్పి అవును. ఆయన వరుసగా సినిమాలు ఒక 'సూపర్ మ్యాన్', 'స్పైడర్ మ్యాన్' లాగా వరుసగా సినిమాలు తీయడానికి ఫ్రాంచైజీ లాగా హ్మ్. ప్లాన్ చేస్తున్నాడు. హ్మ్. అలాగే ఇప్పుడు మీరన్నట్టు ఈ ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్‌లో 'రామాయణం' ప్లాన్ చేస్తున్నారు. 'రణబీర్ కపూర్', మన 'సాయి పల్లవి' సీతగా అవును. యాక్ట్ చేస్తుంది. అవును. 'కేజీఎఫ్' యష్ వచ్చి అందులో రావణాసురుడి క్యారెక్టర్ చేస్తున్నాడు. అంటే హ్మ్. ఒక యూనివర్సల్ అప్పీల్ ఉండడం వల్ల ఇప్పుడు అందరూ కూడా దీని మీద దృష్టి సారిస్తున్నారు. అంటే ఈ సినిమాలు ఇప్పుడు లవ్, రివెంజ్ లేదంటే మరోటి ఈ సినిమాలన్నీ చూసి జనాలకి హ్మ్. బోర్ కొట్టి ఉంటది. ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ అందుబాటులో ఉన్న వీఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ వీటన్నిటిని వినియోగించుకొని అంటే ఇప్పుడు మామూలు సాధారణమైనటువంటి సినిమాలను థియేటర్‌లో చూడడానికి ప్రేక్షకులు ముందుకు రావడానికి రాలేని పరిస్థితుల్లో. ఇష్టపడకుంటున్న పరిస్థితుల్లో ఇటువంటి సినిమాల ద్వారా మాత్రమే మన ఆడియన్స్‌ని థియేటర్‌లకి రప్పించగలుగుతాం అనే ఒక దీనితోటి దర్శకులందరూ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. హ్మ్. సో, అక్కడ అన్ని జోనర్స్ అన్ని జనరేషన్స్ కూడా ఇందులో ఇంటర్‌లింక్ అవుతారు. వాళ్ళని అవును. కనెక్ట్ అవ్వచ్చు అనేది అవును. కూడా కాన్సెప్ట్. అంటే ఇందులో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక రామాయణం తీసుకుంటే అందులో రొమాన్స్ ఉంటది, రివెంజ్ ఉంటది, లవ్ ఉంటది. ఇలాగ ఎమోషన్స్ హ్మ్. అన్నీ ఉంటాయి గదా! మనం అవును. ఏది తీసుకున్నా రామాయణం గాని, నవరసాలు మహాభారతం ఉంటాయి. గాని ఏది తీసుకున్నా గూడా అన్ని అంశాలు ఉంటాయి. హ్మ్. ఇంకా చెప్పాలంటే మన తెలుగులో గాని, హిందీలో గాని వచ్చే సినిమాలన్నీ గూడా ఎయిదర్ రామాయణం గాని, లేదంటే మహాభారతం నుంచి స్ఫూర్తిగా తీసుకొని తీసిన సినిమాలే అయ్యుంటాయి. హ్మ్. మనం చూస్తున్నాం 'ముత్యాల ముగ్గు' గాని, ఇలా ఏ సినిమా తీసుకున్నా గూడా ఎక్కడో ఒక రామాయణంతోటో, మహాభారతంతోటో ఇప్పుడు 'దళపతి' మా సినిమా తీసుకుంటే మహాభారతంలో కర్ణుడు ఇది ఉంటది. ఇలాగ ప్రతీదీ గూడా ఎక్కడో చోట ఇంటర్‌లింక్ అయి. కనెక్ట్ హ్మ్. అయ్యి ఉంటది. హ్మ్. ఇప్పుడు డైరెక్ట్‌గా అందులో నుంచి కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని చేసే ప్రయత్నాలయి చేస్తున్నారు. ఇది కొంచెం అభినందనీయమైనటువంటి ప్రయత్నం అని మనం చెప్పొచ్చండి. సో, కమర్షియల్ ఎలిమెంట్ అనేది ఇందులో ఉంటుంది. ఆ సక్సెస్ ఫార్ములా కూడా అది వెళ్తుంది అని. ఆ! అంటే చాలా గొప్పగా చూపించడానికి హీరోయిజాన్ని పీక్స్‌లో ఎలివేట్ చేయడానికి. ఎలివేట్ చేయడానికి అవకాశం ఉన్న ఇది కాబట్టి, ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నప్పుడు మామూలు సినిమాలు చూడడానికి జనాలు థియేటర్‌లకి రావడం లేదు. హ్మ్. కాబట్టి దానికి పరిష్కారం ఏంటంటే ఇటువంటి సినిమాలు తీయడం అంతే. హ్మ్. సో, ఒక్కోసారి ఏదైతే మనం చదువుకున్నటువంటి రామాయణం, మహాభారతం దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించలేక, అందులో కొంచెం క్రియేటివిటీ చూపిస్తే బూమరాంగ్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చూసాం కదా! కదా! 'ఆదిపురుష్' మరి అలాగే జరిగింది కదా! అంత ఎగ్జాక్ట్‌లీ. పెద్ద కాస్టింగ్ ఉండి 'ప్రభాస్', 'కృతి సనన్', సైఫ్ అలీ ఖాన్. 'సైఫ్ అలీ ఖాన్' వీళ్ళందరూ ఉన్నా గూడా అంటే ఆహ్, వాళ్ళేం చేశారంటే పాన్ వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతోటి చేసిన ప్రయోగం వికటించిందనమాట. హ్మ్. అంటే మనం చిన్నప్పటి నుంచి మనం అని కాదు వేరే జనరేషన్ అందరూ గూడా రామాయణం, మహాభారతాలను ఒకలాగా చూసి ఇప్పుడు కొత్తగా వాళ్ళు వేరే రకంగా ప్రజెంట్ చేస్తే దాన్ని ఆమోదించరన్న విషయం 'ఆదిపురుష్'తో నిరూపితమైంది. హ్మ్. సో, ఆ ఒక బేస్ లైన్‌ని మన పురాణాల్లోంచి అది. తీసుకొని ఆ! కాంటెంపరరీ ఇష్యూస్‌ని దాంట్లో ఎలివేట్ చేసుకుంటూ అది. చేసింది. ఈ ప్రయోగాలకి ఆదరణ అనేది ఎలా ఉంటుందంటారు మీరు? అంటే ఈ 'ఆదిపురుష్' లాంటి 1, 2 సినిమాలు అంటే అవే ఫ్రమ్ దీని వెళ్ళడం వల్ల మిస్‌ఫైర్ అయినాయి. అవును. లేకపోతే బానే ఉంటుందని ఇప్పుడు మనం ఈవెన్ 'RRR' సినిమాలో కూడా కొంచెం దీన్ని జోడించే ప్రయత్నం అవును. చేశారు. రామలక్ష్మణుల్ని ఒక హనుమంతుడు కలిపాడు అన్నట్టుగా. అన్నట్టుగా చూపించడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటికి ఆదరణ లభిస్తుందని చెప్పి మనం అనుకోవచ్చండి. హ్మ్. అంటే ఇప్పుడు ఉదాహరణ విదేశాల్లో ఉంటున్న స్థిరపడిన మన తెలుగు వాళ్ళు కూడా
మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి అలవాటు పడేలా చేయాలనే ఇది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. పైగా వీటన్నిటికంటే ముందు యూనివర్సల్ అప్పీల్ ఉండడం అన్నది కూడా ఈ సినిమాలు తీయడానికి అందరూ ముందుకు వస్తుండడానికి కారణంగా మనం చెప్పొచ్చు. ఇక భక్త కన్నప్ప గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ కృష్ణరాజు వాణిశ్రీ కాంబినేషన్లో బాపు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అనుకుంటే ఇది యాక్చువల్గా రీమేక్ సినిమా. కన్నడలో రాజ్కుమార్, ఆయన కన్నడ సూపర్ స్టార్ రాజ్కుమార్ యాక్ట్ చేసిన సినిమా. అక్కడ కన్నడలో పెద్ద హిట్, దాన్ని తెలుగులో తీస్తే తెలుగులో చాలా పెద్ద హిట్. కృష్ణరాజు గారు ప్రభాస్తో రీమేక్ చేయాలని పాపం ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా అనుకున్నారు. కానీ ఎందుకో అది ఆచరణలో కుదరలేదు. అంటే పెదనాన్నతో పర్ఫార్మెన్స్ పరంగా కంపారిజన్ వస్తుంది అని విమర్శలు వస్తాయని ఈయన భయపడ్డాడో లేకపోతే ఎందుకో మొత్తం మీద అది ఆచరణలోకి రాలేదు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మోహన్ బాబు గారు అనౌన్స్ చేశారు. అంటే ప్రభాస్తో తీయడం కోసం కృష్ణరాజు గారు రెడీ చేసుకున్న స్క్రిప్ట్ కూడా మాకు ఇచ్చేశారు, అందులో నుంచి కూడా మేము తీసుకున్నాము అని చెప్పి. అలాగే ఇందాక మనం చెప్పాం తనికెళ్ళ భరణి, ఆయన కూడా ఈ సినిమా గురించి చాలా రోజులు వర్క్ చేశారని చెప్పి. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా ఇది చేసి అడాప్ట్ చేసుకొని తీసుంటే మాత్రం ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు కొన్ని అందులో ట్విస్టులు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అన్ని రివీల్ చేయలేదు. ఎవ్రీ మండే డెవలప్మెంట్ వస్తుంది, అప్డేట్స్ అనేవి వస్తాయని చెప్పినప్పుడు కూడా శివుడు ఎవరు అనేది ఉంది, ఇందులో కన్నప్ప ఎవరు అనేది ఉంది, తిన్నడు అని చెప్పారు, ఆ తిన్నడు ఎవరు అనేది ఉంది. క్యూరియాసిటీ కూడా కనిపించింది. అంటే శివయ్య అనగానే అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు కాబట్టి అక్షయ్ కుమార్ శివుడుగా, అంటే ఇవి గెస్ట్ అపీరెన్స్లు అని చెప్పి అనుకోవచ్చు మనం. అక్షయ్ కుమార్ కానీ, ప్రభాస్ కానీ, మోహన్ లాల్ కానీ, శరత్ కుమార్ కానీ, ఇవన్నీ గెస్ట్ అపీరెన్సెస్. అంటే పూర్తిగా వాళ్ళు ఒక వారం రోజులు 10 రోజులు షూట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. 1 or 2 days షూట్ చేసి ఉంటారు. బట్ డెఫినెట్గా వాళ్ళు ఉండడం అనేది ఈ ప్రాజెక్ట్కి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి సినిమాలు అనేవి నెక్స్ట్ మళ్ళీ రాబోయేటువంటి సినిమాలకి ఒక పాత్, ఒక వే వేస్తున్నాయి అనుకోవచ్చా? ఎస్, ఇలాంటి ఐడియాతో వచ్చి ఉంటే, ఈ స్టోరీతో వచ్చి ఉంటే సక్సెస్ అవుతాయి, లేకుంటే దే కెన్ అట్రాక్ట్ మోర్ వ్యూస్ అన్నట్టుగా, ఎంతమంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అన్నట్టుగా వస్తుందా అదే ట్రెండ్ అనేది? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఈ కార్తికేయ కానీ, హనుమాన్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి స్వయంభూ కానీ, ఇవన్నీ కూడా అందులో నుంచి ప్రేరణగా తీసుకొని రూపొందుతున్న సినిమాలే. హిందీలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. బ్రహ్మాస్త్ర అనేది చూసాం. అది మాత్రం ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ అయినట్టు సక్సెస్ కాలేదు. బట్ తెలుగు మాత్రం అన్నిటికీ ఒక ఆదర్శంగా, టాలీవుడ్ లో నుంచి వచ్చిన మూవీస్, అక్కడ పాన్ ఇండియా మూవీస్ అనేవి, హై బడ్జెట్ మూవీస్ మాత్రం అందరి దృష్టిని అయితే ఆకర్షిస్తున్నాయి. అవునండి. అంటే తెలుగులో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ తీసిన సినిమాల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్లు అయితే కొన్ని పెద్దగా ఆదరణ పొందకపోవడం కూడా మనం శ్రీమద్ విరాట పర్వం కానీ, లేకపోతే కొన్ని సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అంటే అన్నీ కరెక్ట్గా అమరితేనే జనాలు చూసారు తప్ప దేవుడి మీద తీసిన సినిమా కదా అని చెప్పి తీయలేదు. ఇప్పుడు దానవీర సూరకర్ణ హిట్, కురుక్షేత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలాగా మన తెలుగులో తీసిన పురాణాలను ఆధారంగా చేసుకొని దేవుళ్ళ మీద తీసిన సినిమాలు చాలా అపజయం పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒక ఆడియన్స్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. ఇందాక మీరు చెప్పారు బ్రహ్మాస్త్ర చాలా భారీ ఎత్తున తీశారు. అది కూడా అందులో మన తెలుగు నుంచి నాగార్జున అందులో యాక్ట్ చేశాడు, రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ ఉన్నా కూడా అది అసలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు దానికి పార్ట్ 2 అన్నారు. ఇప్పుడు అది వస్తుందా లేదా కూడా డౌటే ఇంకా. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒక సింగిల్ ఎపిసోడ్ లాగా ఒకే ఒక సినిమాగా కూడా రావట్లేదు. అన్నిటికీ సిరీస్ సీక్వెల్ ఉంటున్నాయి, వీలైతే సిరీస్ కూడా చేసే ప్లాన్లు కూడా ఉన్నాయి కదా. అవును. అంటే ఇవి ఇందాక మనం అనుకున్న విఎఫ్ఎక్స్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనికోసం చేసినటువంటి సెట్టింగ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఏదో ఒక సినిమాకి కాకుండా 2-3 సిరీస్ లాగా చేస్తే వాళ్ళకి కమర్షియల్గా కొంత వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు బాహుబలి కూడా ముందు దాన్ని పార్ట్ 2 చేయాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసింది కాదు. తర్వాత దానికి బడ్జెట్ ఎక్కువైపోవడం వల్ల ఆ బడ్జెట్ని రికవర్ చేయడం కోసం విడగొట్టి అప్పుడు దాన్ని పార్ట్ 2 కింద చేశారు. ఎస్ అండి. సో ఈ సక్సెస్ అంటే మన దగ్గర ఉన్నటువంటి మన ఓన్ హీరోలు ఎవరైతే మనం దైవ శక్తులుగా మనం కొలుస్తున్నామో, సూపర్ పవర్స్ అని అనుకుంటున్నామో, వాటి మీద వచ్చేటువంటి సినిమాలు ఇలాగే కంటిన్యూ అవుతుండొచ్చు. అండ్ సక్సెస్ కూడా అవ్వాలని కోరుకుందాం. సక్సెస్ అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే మరీ ఇందాక మనం అనుకున్నట్టు ఆది పురుషులాగా
సంబంధం లేకుండా మనం అనుకున్న రాముడు ఒకటైతే వాళ్ళు చూపించే రాముడు చూపించిన ఒకలాగా, రాముడు. రావణుడు ఇలాగ మరీ ఎక్కువ ప్రయోగం చేస్తే తప్ప జనరల్‌గా మామూలుగా దానికి మూలానికి కట్టుబడి హ్మ్. తీస్తే డెఫినిట్‌గా హిట్ అవుతాయి. ఆ కనెక్షన్ మిస్ అవ్వకుండా మిస్ చూసుకుంటే చాలు. అవ్వకూడదు. ఆ కనెక్షన్ ఒకటి మిస్ అవ్వకుండా చూసుకుంటే యెస్ అండి. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థాంక్ అండి. యూ. థ్యాంక్ యూ సో థాంక్ యూ. మచ్.